హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లక్ష్మీదేవి శుక్రవార కథను గురించి తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కథ మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు కథలోకి వెళ్దాము. లక్ష్మీదేవి శుక్రవారం కథ. పార్వతీపురం అనే ఒక ఊరిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి 5 కొడుకులు. వారికి పెళ్ళి అయ్యి వేరుగా కాపురం ఉంటున్నారు. ఆ బ్రాహ్మణునికి ఉన్న 5 కొడుకుల్లో 4 కొడుకులకి మంచి పని కలిగి ఉండి ఆ పనులు చేసుకుంటూ 4 కొడుకులు కోడళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. ఆఖరి కొడుకు మాత్రం ఏ పని దొరక్క ఉన్న పని చేసుకుంటూ ఆ రోజు ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ కటిక దరిద్రంతో కాపురాన్ని సాగిస్తున్నాడు. వారికి ఇంకా పిల్లలు కూడా లేరు. ఇది ఇలా ఉండగానే శుక్రవారం రోజు లక్ష్మీదేవి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుల కుమారుల ఇంటి ముందు ఆగింది. మొదట బ్రాహ్మణుడు పెద్ద కొడుకు ఇంటి ముందు ఆగగానే ఆ ఇంటి కోడలు సద్దికుండ ముందు పెట్టుకొని పిల్లలకు తినిపిస్తూ తాను కూడా తింటుంది. ఇలా ఇంటి గుమ్మం ఊడ్చకుండా ముగ్గు పెట్టకుండా అన్నం తింటున్న ఆమెను చూసి లక్ష్మీదేవి అక్కడ నుంచి ముందుకు వెళుతుంది. అలా రెండో కొడుకు ఇంటికి వెళ్ళగా రెండో కోడలు పేడ పిసికి పిడకలు చేస్తూ ఉంటుంది. ఇక ఆ పేడ వాసన భరించలేని లక్ష్మీదేవి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక మూడో కొడుకు ఇంటికి వెళ్ళగానే అక్కడ ఆ ఇంటి ఇల్లాలు భర్తని పిల్లల్ని గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటుంది. అక్కడ ఉండలేని లక్ష్మీదేవి కొంచెం ముందుకు వెళ్ళగానే నాలుగో కొడుకు ఇంటి ముందు ఆగుతుంది. అక్కడ ఆ ఇంటి ఇల్లాలు గుమ్మం ముందు కూర్చొని జుట్టు అంతా విరబోసుకొని తలలో పేలు కుక్కుకుంటూ ఉంది. ఇది చూసిన లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంటే దారిలో చక్కగా ఒక ఇంటిలో నుంచి పువ్వుల పరిమళం వస్తూ ఉంటుంది. కాసేపు అక్కడే నిలబడి ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మీదేవి. ఆ ఇల్లు ఎవరిదో కాదు, ఆ బ్రాహ్మణుని 5వ కొడుకుది. ఎవరైతే కటిక దరిద్రంతో ఇల్లు వెళ్ళబుచ్చుకుంటున్నారో ఆ 5వ కొడుకు ఇంటిలో నుంచి పువ్వుల పరిమళం వస్తూ ఉంది. అప్పుడు లక్ష్మీదేవి అక్కడే నిలబడిపోయింది. ఇక అప్పుడే 5వ కొడుకు బిందె నిండా నీళ్లు తీసుకువచ్చి ఇంటిలో పెట్టి పనికి వెళ్ళొస్తాను అని భార్యకు చెప్పి వెళ్ళిపోతాడు. 5వ కొడుకు ఇంటి ఇల్లాలు మాత్రము ఇంటి లోపలే కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవికి ఆ ఇంటి ఇల్లాలు ఎక్కడా కనిపించలేదు. కానీ ఇల్లు మాత్రం చాలా శుభ్రంగా ఉంది. ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ పువ్వులు పెట్టి గుమ్మాన్ని అలంకరించి దేవుని పూజ కూడా ముగించి ఉంటుంది. కానీ ఇంటి ఇల్లాలు మాత్రం ఎక్కడా కనిపించదు. ఇక లక్ష్మీదేవి ఆలస్యం చేయకుండా ఆ ఇంటి వరండాలో ఒక పెద్ద ముసలామిడిలాగా వచ్చి కూర్చుంటుంది. అమ్మ, ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది లక్ష్మీదేవి. ఆ ఇంటి ఇల్లాలు లోపల నుంచి ఎవరమ్మా, ఎవరు కావాలి అని అడుగుతుంది. కానీ బయటకు రాదు. లక్ష్మీదేవికి వినిపిస్తుంది కానీ లోపల ఎవరూ కనిపించలేదు. ఎక్కడున్నావమ్మా నువ్వు అని అడుగుతుంది. ఆ ఇల్లాలు మాత్రం బయటకు రాదు. అప్పటికి లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటికి వచ్చిన వారిని ఇలాగేనా మర్యాద చేసేది? కనీసం వచ్చి ఎవరు ఏంటి అని అడగవా అని చెప్పి కోపంతో గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఇలా చెబుతుంది. అమ్మా, మేము కటిక దరిద్రంతో ఉన్నాము. నా భర్త పనిలోకి వెళ్ళారు. ఇంటిలో ఉన్న ఒక చీరను ఆయన పంచలాగా కట్టుకొని పనికి వెళ్ళారు. నాకు కట్టుకోవడానికి బట్టలు లేవు. అందుకే నేను బయటికి రావటం లేదమ్మా. ఆయన వచ్చిన తర్వాతనే నేను ఇంటిలో నుంచి బయటకు రాగలను. అందుకే ఆయన ఉన్నప్పుడే నేను ఇంటి పని అంతా పూర్తి చేసుకొని నా చీరను ఆయనకు ఇచ్చాను. అది ఆయన పంచలాగా కట్టుకొని ఆయన పని పూర్తి చేయడానికి వెళ్ళారు. ఆయన ఇంటికి వచ్చేదాకా నేను ఇలానే ఉంటాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ఆ ఇంటి ఇల్లాలు చెబుతుంది. అంతకు ముందు చూసిన ఇంటి ఇల్లాలను లక్ష్మీదేవి గుర్తుకు తెచ్చుకొని, సరే ఇదిగో తీసుకో అని ఒక పట్టు చీరను ఇస్తుంది. ఆ పట్టు చీరను ఇంటి ఇల్లాలు తీసుకొని కట్టుకొని బయటకు వస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి, ఎంత చక్కగా ఉన్నావో, నీ చేత్తో కాసిన్ని మంచినీళ్లు ఇవ్వమ్మా అని లక్ష్మీదేవి అడుగుతుంది. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వెంటనే వెళ్ళి లక్ష్మీదేవికి మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టు అంటుంది. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు అంటుంది, అమ్మా క్షమించండి, మీరు వయసులో పెద్దవారు, కానీ మీకు తినడానికి ఏమీ పెట్టలేకపోతున్నా. ఇంట్లో ఏమీ లేవు. నా భర్త పనికి వెళ్ళి వచ్చేటప్పుడు సరుకులు తీసుకొని వస్తారు. అప్పుడు నేను మీకు వంట చేసి ఏదైనా ఆహారం పెడతాను. ఇప్పుడు మాత్రం ఏమీ లేదు, క్షమించండి అని చెబుతుంది.
అయితే లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలను అడుగుతుంది, నేను ఆకలికి ఉండలేకపోతున్నాను, నాకు చాలా బాగా ఆకలిగా ఉంది. సరే, ఒక పని చెయ్యి, కొట్టికి వెళ్ళి నేను చెప్పాను అని చెప్పి నీకు ఏ ఏ వస్తువులు కావాలో అవన్నీ తెచ్చుకొని వంట చేసి నాకు పెట్టు, చాలా ఆకలిగా ఉంది అని ముసలావిడ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలకు చెబుతుంది. నా దగ్గర డబ్బులు లేవమ్మా ఇవ్వడానికి, అన్ని వస్తువులు ఆ సేటు ఎలా ఇస్తాడు, ఎలా ఒప్పుకుంటాడు, దయచేసి క్షమించండి అని ఆ ఇల్లాలు చెబుతుంది. ఏమీ అవసరం లేదు, నేను చెప్పాను అని ఆ సేటుకి చెప్పి నీకు ఏ వస్తువులు కావాలో తెచ్చుకో అని లక్ష్మీదేవి చెబుతుంది. ఇక ఇల్లాలు వెళ్ళి సామాన్లు అన్నీ తీసుకొని, అదిగో మా ఇంటి అరుగు మీద కూర్చున్న పెద్దావిడ నన్ను పంపించారు అని ఆ షాపులో ఉన్న సేటుకు చెబుతుంది. సేటు ఏం మాట్లాడకుండా ఆ ఇంటి ఇల్లాలకు సరుకులు అన్నీ ఇచ్చి పంపిస్తాడు. ఇక దారి అంతా కూడా ఆలోచించుకుంటూ వస్తుంది ఆ ఇంటి ఇల్లాలు. ఎవరి ఈ పెద్దావిడ, ఒక మాట చెప్పగానే సేటు డబ్బులు అడగకుండా ఇన్ని సరుకులు ఎలా ఇచ్చాడు అని ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చి, అమ్మా, మీరు ఎవరు, మీ గురించి చెప్పగానే సేటు డబ్బులు అడగకుండా సరుకులు ఎలా ఇచ్చాడు, అసలు మీరెవరమ్మా అని అడుగుతుంది ఆ ఇంటి ఇల్లాలు. దానికి లక్ష్మీదేవి అంటుంది, ఇంతేనా నీ కావాల్సిన సరుకులు సామాన్లు, ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతుంది. నాకు కట్టుకోవడానికి 2 చీరలు, నా భర్తకు 2 పంచెలు కావాలి అమ్మా అని అడుగుతుంది. సరే, వెళ్ళి నీకు కావాల్సిన బట్టలు తెచ్చుకో, నేను పంపించాను అని చెప్పి నీకు ఎన్ని కావాలో అన్ని తెచ్చుకో అని లక్ష్మీదేవి చెబుతుంది. ఇక ఆ ఇంటి ఇల్లాలు అలాగనే వెళ్ళి తనకు 2 చీరలు, తన భర్తకు 2 పంచెలు తీసుకుని వచ్చి, చాలా సంతోషమమ్మా, నేను మీకు ఇప్పుడే వంట చేసి పెడతాను అని చెప్పి వంట సిద్ధం చేసి లక్ష్మీదేవిని తినమని చెబుతుంది. ఈలోపే ఆ ఇంటి ఇల్లాలు భర్త అంటే ఆ బ్రాహ్మణుని యొక్క 5వ కుమారుడు కూడా పని ముగించుకొని అప్పుడే ఇంటికి వస్తాడు. ఆ ఇల్లాల్ని అడుగుతాడు, ఎవరు ఈవిడ, మన ఇంటి ముందు కూర్చొని ఉంది అని అడగగా, ఈవిడ ఇలా వెళుతూ ఆకలిగా ఉందని మన ఇంటి ముందు ఆగారు, ఆవిడే ఈ సరుకులు బట్టలు అన్నీ ఇప్పించారు అని చెబుతుంది. అప్పుడు 5వ కుమారుడు ఆవిడికి నమస్కారం చేసి, చాలా సంతోషమమ్మా, మేము చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము, నీ రాక వలన మాకు కాస్త ఊరట లభించింది, రాండి భోజనం చేద్దాం రాండి అని లోపలికి తీసుకుని వెళ్ళి అరిటాకు వేసి చక్కగా భోజనం వడ్డించి వారు కూడా తింటారు. ఇక లక్ష్మీదేవి నేను వెళ్ళి రానా అని ఆ ఇంటి ఇల్లాల్ని అడుగుతుంది. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు అంటుంది, సాయం సంజవేళ అయ్యింది, ఇప్పుడు ఎలా వెళ్తావమ్మా, నువ్వు వెళ్ళేసరికి చీకటి పడుతుంది, ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్దావు గాని అని చెప్తుంది. ఆ మాటలకు లక్ష్మీదేవి కాదనలేక రాత్రికి అక్కడే ఉంటాను అని చెబుతుంది. ఇక ఆ ఇంటి ఇల్లాలు గమనిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి సంధ్యావేళ అయింది, సంధ్యాదీపం వెలిగిస్తుంది ఆ ఇంటి ఇల్లాలు. లక్ష్మీదేవి పూజ చేస్తుంది, భర్తకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది, తాను కూడా భోజనం చేస్తుంది. లక్ష్మీదేవి పడుకోవడానికి వసతి ఏర్పాటు చేసింది. తన భర్త మాత్రం బయట అరుగు మీద పడుకుంటాడు. అలా వారు గాఢ నిద్రలో ఉండగానే లక్ష్మీదేవి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఉదయం ఆ ఇల్లాలు నిద్రలేచి లేవగానే అమ్మా అమ్మా అని ఎంత పిలిచినా ఎంత వెతికినా కూడా లక్ష్మీదేవి ఎక్కడా కనిపించదు. ఈలోపు ఇంట్లో చూడగానే ఎక్కడ లక్ష్మీదేవి పడుకుందో అక్కడ ఆ స్థలంలో డబ్బుతో నిండిపోయి ఉంటుంది. ఇంట్లో ఎక్కడ ఏ మూల చూసినా బంగారం కుప్పలు కుప్పలుగా ఉంటుంది. ఇవన్నీ చూసిన ఆ ఇంటి ఇల్లాలు భర్త సాక్షాత్తు లక్ష్మీదేవి మన కష్టాలను చూసి మనల్ని ఉద్ధరించడానికి పెద్దావిడ రూపంలో మన ఇంటికి వచ్చారు, మన కష్టాల్ని తీర్చి వెళ్ళారు అని మనసులో నమస్కారం చేసుకొని లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి లక్ష్మీ పూజ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటారు. తర్వాత కొంతకాలానికి వారికి సంతానం కూడా కలుగుతుంది. అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఎవరైతే ఈ శుక్రవారం కథను వింటారో వారికి ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి కష్టాలు తొలగిపోతాయి. ఈ కథ విన్నవారికి అష్టైశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.